एवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाशामिनं दिक्तमप्यप्रियन्तं तरं कल्पवृक्षाधिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు మాటిన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుని మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస మహర్షుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ భీష్మ పితామహునికి ధర్మరాజాది పాండవులకి కైవారం రక్షణ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని శిరస్సుని నమస్కరిస్తూ మనం శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాం. మనం అజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం కదా. పోయిన వారంలో అజ్ఞానపు లక్షణాల గురించి తెలుసుకున్నాం. అదేమిటి అంటే అజ్ఞానపు లక్షణాలు రోషం అనేది ఒక అజ్ఞానపు లక్షణమని, దుఃఖము అజ్ఞానం నుంచి కలుగుతుందని మీకు చెప్పాను. అనురాగము రాగద్వేషాలు రెండు కూడా అజ్ఞానపు లక్షణాలు. ద్వేషము కంటే అనురాగం ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ద్వేషము కంటే అనురాగమే ఎక్కువ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తారు ప్రేమ కొద్దీ అనురాగముతో. నా కుమారుడే కదా అని చెప్పేసేసి ఎంతో ప్రేమగా అభిమానంగా పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఒక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసిన తర్వాత నేను చెప్పినట్టే వింటాడు వీడు నా కుమారుడు కదా అని చెప్పేసి మా రిలేషన్స్లోనే ఈరోజు పొద్దున అదే మాట్లాడి వాళ్ళు చెప్పడం జరిగింది. తన కొడుకు తన దగ్గర తన తండ్రికి ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ రాయించేసి మా పెద్దన్నయ్య రిజిస్టర్ చేసేవాడు. వద్దు, ఆలోచన చేసి వద్దు, ఓట చేయొద్దు, నీ దగ్గర పెట్టుకోం, ఒక్కడే ఒక కుమారుడు కదా, దాని తర్వాత వాళ్ళకి కదా పోయేది, అంత రాయించే అవసరం ఏముంది, ఏం పర్లేదు, నా కూడా నాకేమన్నా చేయండి, ఏం పర్వాలేదు, వద్దు వద్దు అని చెప్పిన దాని కాక రిజిస్ట్రేషన్ కొడుకు పేరు మీద చేయించేసి నేను చేయించలేను, నేను చెప్పి ఇంకొకటి చేయిస్తాను వాడు అని చెప్పేసి పంపించిన అన్నమాట. లిబరల్గా చేయండి అని చెప్తే చేసేస్తాను. అయితే మరుసటి రోజు నుంచే కుమారుడు ఉద్యోగం చేసేది వేరే చోటు, దీనికి కౌలుకి ఇచ్చినారు కదా, ఆ కౌలు డబ్బులు నాకు ఇచ్చేయండి అని మొదలు. గుత్తకి ఇచ్చినారు కదా, దాని డబ్బులతో నాకు ఇచ్చేయండి, మీకేం అవసరం నేను చూసుకుంటా కదా. ఆ డబ్బులన్నీ ఈ కట్టలేక నీకు అయిపోయినాయిరా అని చెప్తే ఉన్నాడు వాడు. లేదు, నేను ఆ డబ్బులు ఇస్తేనే నేను నన్ను రాయించుకుంటా ఇంట్లో కదా చెప్పేసి వాడు అసలు ఇంట్లో వదిలిపెట్టేసి అన్నీ ఖాళీ చేసేసి డబ్బులన్నీ లాక్కొని చేసి వెళ్తున్నాడు. 2 రోజులు జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. తల్లిదండ్రులను మాట్లాడించడమే లేదు, తల్లిదండ్రులు మాట్లాడించడమే లేదు వాడు అసలు. అట్లా అయిపోయింది. ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు, తినడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత నరకంగా ఉంది అంటే అంత నరకంగా జీవనం సాగుతుంది.
తినడానికి జరగదు. ఆయనకు కాల్ యాక్సిడెంట్ అయిపోయింది, భర్తకి ఆ కాల్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆమె వయసు ఎక్కువ అయిపోయింది. ఏమి ఆమె పోయి పని చేయాలి, ఏమైనా చేస్తే కూలి పని 4 పని చేయాలి, చేసి దానికి వచ్చి భోజనం చేయాలి. పెన్షన్లు రావు. ఆర్థిక సహాయం కోసం మమ్మల్ని అడుగుతూ ఉంది. వేరే విషయం అనుకోండి, చేస్తారా వేరే. కానీ అది ఎంత నరకానికి దారిస్తుందంటే, ఇంట్లో కొడుకు ఉండి తన పిల్లలు ఉండి కూడా వాళ్ళకు ఇప్పుడు అన్నం పెట్టలేని పరిస్థితి. అంటే అనురాగం అనేది ఎంత దుఃఖానికి దారితీస్తుందంటే, వాళ్ళ కన్నీట అంటే వాళ్ళ కళ్ళ నీళ్ళు ఒక్కటి తప్పితే ఏమి మిగలవద్దు. అలాంటి దృష్టి తెచ్చిపెట్టాను. కొడుకు నా కొడుకే కదా నమ్మి చేశాడు, మొత్తం ముంచేశాడు. అట్లా ఉంటుంది. కాబట్టి దుఃఖం అనేది, అనురాగం అనేది ద్వేషము కంటే ఎక్కువ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అనురాగము అజ్ఞానమే, ద్వేషము కూడా అజ్ఞానమే. అలాగే అభిమానంతో ఉండడం, అభిమానం ఉన్నటువంటి వాడిని నేను అని చెప్పడంలో మొట్టమొదటి వాడు ఎవరంటే కనుక దుర్యోధనుడే. ఆత్మాభిమానము అధికంగా ఉండేటువంటి వాడు. మహాభారతం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఎంత వానికి మేలు చేసే ప్రయత్నం చేసినా పాండవులు వాటిలో మాత్రం ఆత్మాభిమానం వల్ల ద్వేషంగానే పరిణమించింది. ద్వైతవనంలో వీళ్ళ కొద్దీ వీళ్ళు పాండవులు అరణ్యవాసం చేసుకుంటూ యజ్ఞాలు యాగాలు తపస్సులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే వీళ్ళు తెలుసుకున్నారు పాండవులు ద్వైతవనంలో ఉన్నారు అని. వీళ్ళ ఆర్భాటాలు చూసి వాళ్ళు ఏడ్సాలా అని చెప్పేసేసి కౌరవులందరూ కూడా వాళ్ళ ధర్మపత్రులతో పిల్లలతో రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద సైన్య సమేతంగా ద్వైతవనానికి వచ్చారు. వాళ్ళ హంగులు ఆర్భాటాలు చూసి ఏడ్సాల కుళ్ళుకోవాలి. అప్పుడే కదా మన తృప్తి. మనం బట్టలు వేసుకుంటున్నాము, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాము. ఎవరు చూసి ఏడ్చాలా అంటే ఎవరైతే మనం చూసి ఏడుస్తున్నారో వాళ్ళ కనపరాని బట్టలన్నీ. మన ఆభరణాలు కూడా వాళ్ళు చూసి ఏడవాలి. సమాజంలో ఉండేది మహాభారతంలో వచ్చింది అంతే కదా. వాళ్ళు అనుభవించే ఆహారము, తినే తిండి, ఆభరణాలు, వస్తువాహనాలు ఉపయోగించేటువంటివి, ఆర్భాటాలు అన్నీ తీసుకొచ్చినారు అరణ్యంలోకి. వాళ్ళు ఏదో పక్కకి ఏదో ఆశ్రమాలు కట్టుకునేసేసి వాళ్ళ కొద్ది వాళ్ళు యజ్ఞం యాగం చేసుకుంటూ ఉంటే వీళ్ళు బాజా భజనలు వాయించుకుంటూ, డక్కులు కొట్టుకుంటూ, శంఖాలు వాయిస్తూ, నాట్యాలు, విందులు, వినోదాలు. అక్కడ ఒక కొలను ఉంటుంది, గంధర్వులది కొలను. ఆ కొనల దగ్గరికి వచ్చేసి అన్ని చుట్టూ విడుదలు ఏర్పాటు చేసుకొని మేకలు, గొర్రెలు అన్నీ కోసి వాటితో కడిగి ఆ నీటిలో దాంతో వంట తయారు చేసుకుని శుభ్రంగా తిన్నారు. తినేసి బాగా మందు తాగి జలసా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అరిసే అరుపులు, కేకలు అన్నీ కూడాను ఈడదాకా వినిపిస్తాయి. వీళ్ళు యజ్ఞాలు చేసుకుంటున్నారు కదా, వీళ్ళకి వినపడుతున్నాయి. కానీ భీమునికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కుతుంది కోపం. కానీ ధర్మరాజు శాంతము 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 చెప్తానే ఉన్నాడు. దాంతో ఆగిపోయినాడు. భీముడు లేదైపోయి వాళ్ళని బాగా తుక్కు కొట్టేసి వస్తామనుకుంటాను. మమ్మల్ని బతకనీయరు, మీరు సుఖంగా బతకారే. అటువంటి స్థితిలో ఏం జరుగుతుందంటే ఆ కొలనుకు అధిపతులు ఎవరంటే గంధర్వులు అని చెప్పాను కదా, చిత్రరథుడు. ఆ చిత్రరథుడు సైనికులు పంపించాడు. ముందు ఇద్దరిని పంపించేసి దాన్ని ఖాళీ చేయమని చెప్పు అని పంపిస్తే, నువ్వెవరా చెప్పడానికి, అరణ్యంలో ఉండేది అందరి సొత్తు, ఇది మేము ఎప్ప సొత్తా, ఎవరైనా వాడుకుంటాం, నువ్వెవరు అడగడానికి చెప్పు విరాజుగా చెప్పినాడు. ఎవరు అందులో కర్ణుడు ఉన్నాడు. చెబితే వాళ్ళు పోయి ఆ సైనికులు ఇద్దరు పోయి చిత్రరథుని చెప్పినారు. చిత్రరథునికి పిచ్చి కోపం వచ్చింది. వచ్చేసేసి యుద్ధం ప్రకటించి కర్ణుని తరిమి కొట్టినాడు. కర్ణుడు పారికాయ. దుర్యోధన్ని కాళ్ళు చెదులు కట్టి బంధించేసి రథం మీద వేసుకున్నాడు. నువ్వే కదా దాని కారణం. రథం మీద వేసుకుని వెళ్ళిపోతే నాకు తీసుకున్నాను. అప్పుడు ఆ దుర్యోధనుని భార్య భానుమతి, ఆమె
కొంతమంది తన చెల్లెలను పిలుచుకొనేసేసి మీ దగ్గరకు వచ్చింది. ఎవరికి? ధర్మరాజు దగ్గరికి వచ్చింది. వచ్చేసి ద్రౌపదితో చెప్పింది, కన్నీరు పెట్టుకుని ఏడ్చింది, ఇట్లా నా భర్తను వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు, కాపాడండి అని. ఆ కౌరవులలో ఒక్కరికి చేత కాలేదు. ఒక చిత్రరథుణ్ణి గెలవడానికి ఎవరికి సాధ్యం కాదు. అప్పుడు వీళ్ళని చెప్పి వచ్చినారు పాండవుల్ని. అప్పుడు ధర్మరాజు ఆజ్ఞాపించినారు. ఎవరికి? అర్జునునికి, భీమునికి ఆజ్ఞాపిస్తే వాళ్ళిద్దరూ పోదాం అంటే అర్జునుడు సిద్ధమైనాడు, కానీ భీముడు ఒప్పుకోలేదు. కాగల కార్యము గంధర్వులు చేసినారు, జరగవలసిన శాస్త్రం జరిగింది, మనం ఎందుకు పోవాలి అంటే మనకులో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళు 100 మంది, మనం 5 మందినే కాదు, మనమంతా కలిసి 105 మందిని అని గుర్తుపెట్టుకోవాలి. మన మండలంలో 100 మంది 105 మందిని చెప్తాం. దాని ప్రకారము అతనికి సర్ది చెప్పి భీముణ్ణి అర్జునుడికి తోడు చేసి పంపిస్తాడు. అప్పుడు అర్జునుడు తన ఆయుధాలతో ఒక అస్త్రం వేయగానే ఎంతో వేగంగా ముందుకు పోతున్నటువంటి రథం అనేది ముందుకు పోతున్నట్లే ఉంది. వెనక్కి వచ్చేసేసి అర్జున్ దగ్గర నిలబడింది. చిత్రరథుడు చూశాడు, ఏం వచ్చినా ఎక్కడ ఉన్నామని చెప్పేసి అంటే ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉన్నాడు, ఏడ ముందుకు పోలే. ఏంటి ఇక్కడే వచ్చాను నేను, ఏం చేస్తున్నావు అర్జున, నువ్వు ఏం చేసావు అన్నాడు. చిత్రరథునికి అర్జునుడితో ఇంతమంది యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చిత్రరథుడు ఓడిపోయి స్నేహం చేసుకున్నారు ఇద్దరు. అందువల్ల అర్జునుడితో యుద్ధం చేసే శక్తి చిత్రరథునికి లేదు. అందువల్ల మిత్రత్వమే పొంది రథం దిగి వచ్చి, మిత్రమా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, వీళ్ళంత పరిమాణంలో తెలుసునా నీకు, వీళ్ళు వచ్చింది ఎందుకో తెలుసునా, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు కుళ్ళు కుతంత్రంతో వచ్చినారు. మీ కొద్దీ మీరేదో యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ సాత్వికులకు బతుకుతుంటే వాళ్ళ ఆడంబరాలను చూపించి అసూయ పడేటట్లు చేయాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి, మానసికంగా క్షోభకు గురి చేయాలని వచ్చిన వాళ్ళు మర్యాద ఉన్నారా అంటే మా బలాన్ని, మా సరస్సుని ధ్వంసం చేస్తారు, నాశనం చేస్తారు. ఎంత దుర్వాస పడుతుందంటే దుర్వాస పడుతుంది. మేము ఎప్పుడైనా వచ్చి స్నానం చేసేటప్పుడు దాంట్లో అన్ని మాంసం అంతా కడుగు పెడతారు వీళ్ళు. అందుకే వీళ్ళకి తన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎక్కడిపోతున్నా, వదిలేయాలి. చిత్రరథుడు లేదు, మిత్రమా మా అన్నగారి ఆజ్ఞ, దుర్యోధనుడిని మా గొప్ప చెప్పేసి, లేదా నువ్వేరా మా అన్నకు చెప్పేసేసి, మా అన్న గొప్ప చెప్పేసేసి నువ్వు ఏమన్నా మళ్ళీ చెప్పు తీసుకుపోతానే ఎత్తుకుపోతావు. నేను మాత్రం మా అన్నకి పరిపాలించాలి, మా దుర్యోధనుని, మా సహోదరుణ్ణి మాకు ఇచ్చి పాలించు, ఇవి ఒక్కసారి క్షమించు. మీరెంత చెప్పినా వినరు. మీరు మీ మంచితనం పట్టుకో ఉన్నారు కాబట్టి మీరు ఎన్నాళ్ళైనా మీరు ఇట్లాగే ఉంటారు, వాళ్ళు అట్లే ఓవరాక్షన్ చేస్తున్నారు. సరే ఏమైనా చేసుకోకూడదు అని చెప్పేసి ఆ దుర్యోధనుని పొద్దున చేసి పంపిస్తుంది. మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత దుర్యోధనుని భీముడు కట్లిప్పి తీసి పిలుచుకోవచ్చు కదా, చాలా కోపం ఉంది దుర్యోధను మీద. అట్లే తాళ్ళతోనే రథం మీద తీసుకొని వీళ్ళ రథం మీద తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని పోయేసేసి ధర్మరాజు పాదాల దగ్గర పడేసినాడు. వారి కడుపులో కాలిపోయింది. ఆత్మాభిమానం అంటే ఇట్లా ఉంటుంది. కడుపులో కాలిపోయింది, చాలా బాధపడ్డాడు. భానుమతి వచ్చేసి అక్కడ ఉండడం చూసి ఆడవాళ్ళందరూ ఇంటి ఆశ్రయించి వచ్చినారని చెప్పేసి అదొక బాధ. ద్రౌపది వచ్చింది, చూసింది, నవ్వడం ఇవ్వడం వచ్చేసి మనస్తత్వం కాదా అది. తర్వాత ఎందుకు అలాగే బంధించి ఉంచినారు భీమ, ఆ కట్లిపతి ఎవరనుకుంటున్నావు, మన సహోదరుడు వీడా అని చెప్పేసి తన్నికి పోతాడు. అలా ఎప్పటికీ చేయదు, చాలా తప్పు. మన సహోదరుడు కట్లు బంధించు, ఆ బంధనాలు విపతి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తే అన్నమాట కాదన లేక భీముడు కట్లు బదిస్తాడు. మా అన్నయ్య ఉండబట్టి బతికి పెట్టగట్టినారా, బతుకోపోరా అనేసి భీముడు అనేస్తాడు. ధర్మరాజు సహోదర, దేవతలతో గంధర్వులతో యుద్ధం ఎందుకు నాయన, ప్రశాంతంగా వచ్చినారు, సుఖంగా సంతోషంగా విందులు వినోదాలు చేసుకొని ఒక క్రమమైన జీవనం సాగించుంటే వాళ్ళకి బాధ ఏది కాదు. వాళ్ళ పొలమంతా కూడా మీరు ధ్వంసం చేశారని చెప్పేసి కోపంతో వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పటికేం మించిపోయలేదు, సంతోషంగా మీరు
వినోదం చేస్తుంది మీ రాజ్యానికి ఇవి క్షేమంగా ఉంటుంది, భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడుగా అని మంచి మాటలు చెప్పి ధర్మరాజు పంపించాడు. పంపిస్తే కృతజ్ఞతాభావం ఉండక్కర్లా, ఈ సుమంతా కూడా కృతజ్ఞతాభావం ఉండలే. కారణము ఆత్మాభిమానము. వాడేం చెప్తాడు, అన్ని రథాలన్నీ కట్టుకుని పోతూ పోతూ మార్గ మధ్యంలో ఒక చోట విడిది చేస్తే తన గదిలో తాను వెళ్ళిపోయేసేసి నేను రాను, హస్తినాపురానికి నేను రాను, మీరు పోండి, నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి నా జీవితాన్ని ముగిస్తా అంటాడు. ప్రాయోపవేశం అంటే తిండి తినకుండా దేహాన్ని క్షీణింపజేస్తూ మరణిస్తాను అని. అప్పుడు కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ వచ్చేసేసి నీకేం కర్మ, నీకెందుకు అంత కర్మ పట్టింది, వాళ్ళు ప్రయాణం చేసి చచ్చిపోవాలా, నీకేం తక్కువ ఉందని, వాళ్ళ బాధ్యత అది కన్న కదా, మనకందరికి కన్న కదా, ఆ బాధ్యత కొద్ది చేస్తున్నారు. ఒకవేళ రక్షించలేదనుకో, దగ్గర రక్షించలేదు కదా అని అంటారు కదా, వాళ్ళ చెడ్డ పేరు రాకుండా చేస్తున్నారు. అట్లా వాళ్ళ చెడ్డ పేరు రాకుండా చేసుకున్నారు. నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళ బాధ్యత అది రక్షించాలా, ఎవరి కోసం అన్నపించుకుంటాం కదా, కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లే. తెలివితేటలు అవసరానికి తగ్గట్టు అనేసి రకరకాలుగా చెప్తారు. అంటే ఈ దుర్యోధనునికి సంరక్షించినాడే, నన్ను కాపాడినాడే, సహోదరునితో సమానంగా మేము చూడకపోయినప్పటికీ నన్ను తమ్మునిగా భావించి రక్షించినాడే అనేటువంటి ఒక కృతజ్ఞతాభావం అనేది లేదు దుర్యోధనుడికి. కారణం ఏంటంటే ఆత్మాభిమానం. ఆత్మాభిమానం వల్ల వాళ్ళు కృతజ్ఞులుగా మారతారు, కృతజ్ఞులుగా మారరు. కృతజ్ఞుడు వేరు, కృతజ్ఞులు వేరు. కృతజ్ఞులు అంటే వాళ్ళ మాంసము కుక్కలు కూడా తినాలంట, మర్చిపోయేటువంటి వాళ్ళు. కృతజ్ఞులు అంటే ఒక సందర్భంలో అడుగుతాడు, ఎవరు భీష్మ పితామహుడిని ధర్మరాజు అడుగుతాడు, చేసిన మేలు మరచిపోయి మళ్ళీ అపకారమే తలపెడతారే, అటువంటి కృతజ్ఞుల యొక్క జీవితం గురించి నాకు ఒక ఉదాహరణ చెప్పు స్వామి అడుగుతాడు. అప్పుడు నాడీ జంగుడు అనేటువంటి కథ చెప్తాడు భీష్మ పితామహుడు కృతజ్ఞుని గురించి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ బ్రాహ్మణుడు చక్కగా విద్యాభ్యాసం చేసుకున్నాడు, కానీ యుక్త వయసు రాగానే పెళ్లి చేసినప్పటికీ తన భార్యను వదిలేసేసి అడవికి వెళ్ళి, అడవిలో ఉండేటువంటి ఒక వేటగాళ్ళు ఉంటారు కదా, నిషధ ప్రజలు, వేటగాళ్ళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉండిపోయినాడు అజామిలులాగా. ఇంకా ఆమె చెంచళ్ళు, తొండ చెంచళ్ళు, అడవి మనుషులు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వేటాడము, చంపడము, ఇతర ప్రాణాలు తినడము వాడు నేర్చుకున్నాడు. అతనికి సంతానం వృద్ధి అయ్యే కొద్దీ ఈ వేటాగిన సాగొస్తాను, వ్యాపారం చేసి తండ్రికి డబ్బు సంపాదించాలనుకున్నాడు. అనుకునేసేసి బ్రాహ్మణుడిగా ఉండేటువంటి గౌతముడు, ఇతని పేరు గౌతముడు, బ్రాహ్మణ కులాన్ని అంటే బ్రాహ్మణ లక్షణాలన్నీ వదిలేసేసి ఏమంటారు, శూద్రులలాగా జీవనం సాగిస్తున్నారు, మాంసాహారం భక్షిస్తున్నారు. వ్యాపారం చేసి తండ్రి డబ్బు సంపాదించాలని చెప్పేసి ఇంట్లో చెప్పి బయటకు వచ్చేసేసి అడవిలో పోతూ ఉంటే మార్గ మధ్యంలో కొంతమంది వ్యాపారస్తుల గుంపు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాపారం కోసం పోతూ ఉండేటువంటి గుంపుతో ఇతడు కలిసినాడు. వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడు. తాను కూడా మీకు సహాయం చేస్తాను, నాకు ఇంత ధనం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకొని వ్యాపారం పోతూ ఉన్నాడు. వాళ్ళతో పాటు పోతున్నప్పుడు రాత్రి పూట ఒకరోజు ఒక అరణ్యంలో బస చేసినారు. మార్గ మధ్యంలో బస చేసినప్పుడు అర్ధరాత్రి వేళ ఆ అడవి ఏనుగు వచ్చి వీళ్ళ మీద పడి చాలామంది చంపేసింది. ఇతడు తప్పించుకొని పారిపోయి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినాడు. తెల్లవారిపోయింది, ఎక్కడికి పోవాలో తెలియడంలే, దారి తప్పిపోయినాడు. ఏ అరుకు పోవాలో ఒకడే పోతున్నాడు. పోయి ఒక అరణ్యంలో ఒక మర్రి చెట్టు కనబడితే ఆ మర్రి చెట్టు నీడలో పడుకునేసినాడు. తిండికి ఏమీ లేదు, త్రాడానికి ఏం లేదు, సొలసిపోయినాడు, పడిపోయినాడు. నిద్రపోయినాడు. అదే చెట్టు మీద ఒక కొంగ నివసిస్తూ ఉంది. ఆ కొంగ పేరు నాడీ జంగుడు అంటారు.
నాడీ జంగుడు లేదా రాజధర్ముడు అని రెండు పేర్లు అయ్యాయి ఆ కొంగకి. రాజధర్ముడు లేదా నాడీ జంగుడు అని. అతడు ఆ చెట్టు మీదకి వచ్చి వారినాడు, చూస్తున్నాడు. తన ఇంటి దగ్గర ఎవరపై ఇతడు విశ్రమించి ఉన్నాడే, నాకు ఇతడు అతిథి అనుకున్నాడు ఆ కొంగ. అనుకొని అతని దగ్గరికి వచ్చి, ఎవరు నాన్న నువ్వు, ఎందుకు వచ్చినావు, యావు మీది అంత అడిగింది. అడిగితే తన కథంతా చెప్పినాడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, కానీ బ్రాహ్మణులను వదిలేసినాను. ఒక శూద్రురాన్ని పెళ్లి చేసుకున్నాను, సంతానం కలిగింది, వేటాడేది అన్నీ చేస్తున్నాను, అగ్ని కార్యాలను వదిలేసినాను, బ్రాహ్మణ లక్షణాలంటూ ఏం పట్టుకోలేదు. వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకొని వచ్చాను. ఈ విధంగా ఏనుగు వచ్చేసి చాలామంది చంపేసింది. నేను తప్పించుకొని పారిపోయి వచ్చేసాను. బాగా అలసిపోయి ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నిస్సత్తువతో ఉన్నాను, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పేసి నీరసంగా చెప్పాడు. అయ్యో చాలా నీరసంగా ఉన్నావే, ముందు చెప్తామని చెప్పేసి తాను వెళ్ళి కొన్ని మధురమైనటువంటి ఫలాలు, కొన్ని చేపలు తీసుకొని వచ్చేసేసి పెట్టింది. పెడితే వాటిని చాలా తృప్తిగా తిన్నాడు. తిన్న తర్వాత అతడు తినే లోపల మెత్తని మృదువైనటువంటి లేత ఆకులు ఉంటాయి చూడండి, లేత కొమ్మలు, అవన్నీ చిగురుటాకులన్నీ తీసుకొచ్చేసి అతడు పడుకోవడానికి పరుపులాగా వేసింది. తన ఇంటికి అతిథిగా వచ్చాడు అని చెప్పేసేసి వేసేసేసి అతడు తిన్న తర్వాత పడుకోవడానికి అన్ని ఏర్పాటు చేసింది. పడుకొని నిద్రపోయినాడు. ఆ రోజంతా గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారు కానీ నీవేమో బ్రాహ్మణుడు, కులధర్మం వదిలేసినావు, శూద్రత్వాన్ని చేరుకున్నావు, డబ్బు సంపాదించాలని వచ్చినావు, నీ కులవృత్తులన్నీ వదిలేసి నీవు వేటాడేది కూడా చేస్తున్నావు. వాస్తవానికి నీ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. అయినప్పటికీ నాకు అతిథిగా వచ్చావు, డబ్బు సంపాదించాలని ఆశతో వచ్చినావు కాబట్టి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. పక్కనే ధర్మవ్రజము అనేటువంటి ఒక దేశం ఉంది, 3 యోజనముల దూరంలో ధర్మవ్రజము అని. ఆ ధర్మవ్రజము రాజ్యానికి విరూపాక్షుడైనటువంటి ఒక రాజు ఉన్నాడు, రాక్షస రాజు. అతడు విరూపాక్షుడని రాక్షస రాజు పరిపాలన చేస్తున్నాడు. అతడికి నేనంటే చాలా ఇష్టం, నాకు మిత్రుడే అతడు. మీరు వెళ్ళి ఈ విధంగా నాడీ జంగుడు పంపించాలని చెప్పండి చాలు, నీకు ఈ ధనము దండగా ఇస్తాను. సంతోషంగా నువ్వు ఇంటికి వెళ్ళి జీవనం సాగించవచ్చు. నీకు ఒక సహాయం చేయగలను, నేను చెప్పానని చెప్పండి చాలు అని చెప్పగానే ఎంతో సంతోషంగా నమస్కారం చేసి ఇతడు వెళ్ళాడు. ఆ 3 యోజనలు నడుచుకుని వెళ్ళి ఆ విరూపాక్ష రాక్షస రాజును కలిసినాడు. ఆ రాక్షసురాజు చూసి, ఎవరు నువ్వు అనగానే, నేను గౌతముడను, నాడీ జంగుడు అనేటువంటి నీ మిత్రుడు, నాకు మిత్రుడు, అతను పంపిస్తే వచ్చాను, ధనము సంపాదించాలని వచ్చాను. మరి నువ్వేం చదువుకున్నావు, నీ కులమేమి, నీ గుణమేమి అని అడిగినాడు. నీ విద్య ఏమి అని అడిగినాడు. అడిగితే అదంతా చెప్పినాడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి అయినప్పటికీ ఇట్లా చెడిపోయినాను, కులవృత్తులను వదిలేసినాను, వేటగాడిని అయినాను, వ్యాపారం చేద్దామనుకునేసేసి డబ్బు సంపాదిద్దామని చెప్పేసి దేశాన్ని వదిలేసేసి ఎక్కడికో వచ్చాను, ఏనుగు ఈ విధంగా పడింది, వెళ్ళిపోయినారు, అందరూ వచ్చి చనిపోయినారు, నేను తప్పించుకొని వచ్చినాను, అలసిపోయి పడిపోయింటే నీ మిత్రుడు నాకు భోజనం పెట్టి అని ఏర్పాటు చేసి ఇట్లా నీ దగ్గర పంపించినాడు. నీవు అసలు ఏమైనా ధర్మంగా ఉన్నావనయ్యా, నీకు ధర్మం ఏదన్నా ఉందా ఒక్కటంటే ఒక్క ధర్మబుద్ధి లేదు. ఎవరైతే ఏమి నాకేమి, నా మిత్రుడు పంపించినాడు, నాడీ జంగుడు పంపించినాడు, నీకు సహాయం చేయాలి. నా మిత్రుడు నువ్వు మిత్రుడే కాబట్టి ధనం ఇస్తాను. రేపు శ్రావణ పౌర్ణమి, బ్రాహ్మణులందరూ వస్తారు, నువ్వు కూడా చక్కగా భోజనం పంచపక్ష ప్రమాణాలతో భోజనం చేసిన తర్వాత నీకు ధనం ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోవాలి. అలాగే మహారాజు అని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. మరుసటి శ్రావణ పౌర్ణమికి పంచపక్ష ప్రమాణాలు బంగారు పల్లెరంలో పెట్టి బ్రాహ్మణులతో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. భోజనం పెట్టేసేసి మోయలేక మోసేంత ధనాన్ని ఇచ్చినాడు. బంగారు కాసులు మోయలేక నెత్తి మీద పెట్టుకొని, ఇది 1 కేజీ ఎనుము తీసుకోమంటే బరువు అవుతుంది, కానీ కేజీ బంగారం తీసుకోమంటే లక్షణంగా ఎత్తుకుంటాం.
30 కేజీలు ఏం ఎత్తుకురాను రా అంటే ఎవరెక్కరా అదే 30 కేజీలు బంగారం అంటే తీసుకొని బాగుందండి ఇంకా ఈడబెట్టు లేదా ఈడబెట్టు లేదా అది తలగది ఎత్తుకుపోతాం. ఏదో ఒకటి వస్తువును బట్టి భారం మారిపోతుంది. వస్తువు యొక్క విలువను బట్టి భారం మారిపోతుంది. ఇతనికి అంత ధనం వచ్చేటప్పటికి మొయ్యలేకైనా కానీ చాలా ఆనందంగా మోసం వచ్చేస్తాడు. ఎవరికి వచ్చాడు? నాడీ జంగుడికి వచ్చాడు. నాడీ జంగుడు చూసి చాలా అలసిపోయి ఉన్నామని చెప్పేసి కొన్ని పండ్లు కొన్ని చేపలు అక్కడ వేరు తిని తీసుకొచ్చి దాన్ని అతనికి పెట్టి తినిపించేసి, ఇంకేమి నా మిత్రుడు మీకు బాగా సంతోషంగా మంచి చేస్తున్నాడు కదా, సంతోషం భోంచేసేయి, తినేసేసి నేను తాగు పడిచినాను, శుభ్రంగా నిద్రపో అని చెప్పేసి ఇద్దరు ఏదో తిన్నారు. ఇద్దరు పడుకుని నిద్రపోయినారు. చీకటి పడిపోయింది. ఉంటుందా? మరుసటి పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి ఇద్దరు సంకల్పం తన ధనాన్ని దగ్గర. సరే రాత్రి హాయిగా నిద్రపోయినారు. ఈ నాడీ జంగుడంట ఈ గౌతమునికి అర్ధరాత్రి మళ్ళీ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి ఆలోచన చేశాడు, ఈ ధనమంతా నాకు ఎంతో తృప్తిగా లభించింది, సంతోషమే. ఇక పొద్దున్నే తెల్లవారుదని ప్రయాణం చేయాలా, మార్గ మధ్యలో ఏం తిండి దొరుకుతుంది, ఈ కొంత బాగా బలిసిపోయి ఉంది, దారి తిండికి అవసరమవుతుంది, ఎట్లా పడుకొని ఎట్లా చచ్చిపోయేది కదా ఇది అని చెప్పేసి లేచాడు. లేచి నడుము కట్టినటువంటి ఆ యొక్క గోచిని బాగా దిగించి కట్టుకొనేసేసి చుట్టుపక్కల చూస్తే ఒక కర్ర దొరికింది. ఆ కర్ర తీసుకొనేసేసి నిద్రపోతున్నటువంటి ఆ నాడీ జంతుని దెబ్బ రెండేట్లేసాడు. వేస్తానేకుండా చచ్చిపోయింది. చచ్చిపోగానే దాని తోలంతా బలిచేసేసి లోపల మాంసానంతా తీసుకునేసేసి తన వస్త్రంలో సద్దిలాగా కట్టుకునేసేసి శుభ్రంగా ధనాన్నంతా నెత్తిన పెట్టుకొని ప్రయాణం సాగించి వెళ్తాడు. తెల్లవారిపోయింది. ఇక్కడ విరూపాక్షుడు రాక్షస రాజు అంటూ నిద్ర లేస్తానే టక్కున వచ్చేసారి నిలబడి ఉంటుంది. ఇది ఈ యొక్క రాజధనముడు లేదా నాడీ జంతువు. ఈ పక్షి వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని చెప్పేటువంటిది. మార్నింగ్ మిత్రమా. ఇప్పుడు ఆ విరూపాక్షునికి గుడ్ మార్నింగ్ చెప్పేది లేదా, రాలే. ఏమిటి నా మిత్రుడు ఇంకా రాలేదు, ఏమైనాడు అని చెప్పేసి కాసేపు ఎదురు చూశాడు. పొద్దు ఎక్కుతుంది కానీ రాలే. ఏమైంది, చాలా లోపల మనసుకు ఏదో బాధగా అనిపిస్తుంది, ఏదో అపచారం, ఏదో అవతారం, ఇతనికి ఏదో జరిగినట్లుంది అని చెప్పేసి తన భృత్యుల్ని పంపించినాడు. పంపిస్తే తన భృత్యులు పోయేసి చూస్తే ఆ మర్రి చెట్టు కింద దాని ఈకలు, తోలు, కొన్ని చిన్న ఎముకలు, కాళ్ళవి ఉన్నాయి కదా, అవి పడిపోయింది రెక్కలవి. చాలా ఆఘాయిత్యం జరిగిపోయిందని చెప్పేసి పరుగున పోయి చెప్పినారు. చెప్పగానే విరూపాక్షం చాలా కోపం వచ్చింది. తన భృత్యుల్ని పంపించాడు, మాయావులని. తీసుకురాడు రాడు. వీళ్ళు రాక్షసులు మాయావులు టకటకటక వెళ్ళిపోయారు. లాక్కుని చూపించారు. యాడున్నాను మాయావుల దగ్గర గటక నేర్చుకుని వచ్చేసి పడేశారు కాళ్ళ దగ్గర. ఆ గౌతమ్ని తెచ్చి విరూపాక్షుని కాళ్ళ మీద పడేశాడు. పడేయగానే వీడిని మొహం కూడా చూడకూడదు, దరిద్రుడికి కృతజ్ఞుడు, నా మిత్రుడు ఎంతో ఉపకారం చేస్తే దాన్ని సంహరించి వీడు మాంసం ముద్దగా కట్టుకు తీసుకెళ్తాడు సద్దిలాగా. అంత ఉపకారం చేస్తే వీడి మొహం కూడా చూసిన దరిద్రమే, వృక్షులైనటువంటి వారు మీరు రాక్షసులారా వీళ్ళు చీల్చితేనండి పోయి అని చెప్పేసి శిక్షలు పడేస్తాడు. ఆ వృక్షులైనటువంటి వాళ్ళు రాక్షసులైనప్పటికీ వీడి కృతజ్ఞుడు స్వామి, మేము భోజనం వీళ్ళు తినలేము అని చెప్పేసి వాళ్ళు కూడా రాక్షసులు కూడా తినకుండా వాడిని ముక్కలు నరిగేసేసి దొంగలకు ఇచ్చేశారు. దస్యులు అంటారు వాళ్ళని. దొంగలనే మరొక పదము దస్యులు అని. మహాభారతంలో దస్యుల పదం ఉపయోగించినాడు అక్కడ వేదవ్యాసుడు. దస్యులకు ఇచ్చినారు. ఇస్తే ఇతడు కృతజ్ఞుడు కదా, మేము కూడా తినమన్నారు దొంగలు. వాళ్ళు పంపించినారు కానీ రే పనికి మానవుడు వీడు, ఇది తిన్నామంటే కనుక మనకు కూడా అదే దొరికింది వస్తుంది, ఆ పాడు బుద్ధి వస్తుంది మనకొద్దు అని చెప్పేసి ఆ మాంసాన్ని తీసుకొని పోయేసేసి కుక్కలకేస్తారు. కుక్కలకేస్తే ఆ కుక్కలు కూడా వాసన చూసి కృతజ్ఞుని మాంసం మేము తినం అని చెప్పేసి అవి పట్టారు. అవి కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. కుక్కలు కూడా తినలే. క్రిమి కీటకాలు తినకపోతే క్రిమి కీటకాలు ముట్టుకోలేదు. కృతజ్ఞుడు వీడు. సరే, ఇంకా విరూపాక్షుడు ఏం చేశాడు, ఆ బాధతో మిగిలి ఉన్నటువంటి ఆ తోలు, అవేమిటి ఈకలు,
ఆ ఎముకలు చిన్న చిన్న ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒక చోట చేర్చి కొన్ని కర్రలు వేసి నిప్పు పెట్టి దహన సంస్కారం చేసినాడు బాధతో కన్నీరు గారుస్తూ. ఆ సమయానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే ఆ యొక్క విరూపాక్షుడు ఇంద్రుడు చూసి ఏడ్చేశాడు. నా మిత్రుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉత్తముడు, అన్యాయంగా ఈ విధంగా ఒక కృతజ్ఞత చేతిలో మరణించాల్సి వచ్చింది. నా మిత్రుడిని కాపాడాలి, నా మిత్రుని బతికించాలి అని చెప్పేసి విరూపాక్షుడు ఇంద్రుడిని ప్రార్థించినాడు. ఇంద్రుడిని ప్రార్థిస్తే, ఎందుకు విరూపాక్ష దుఃఖిస్తున్నావు? ఈ రాజధర్ముడు, ఈ యొక్క నాడీజంగుడు బ్రహ్మదేవుని వరం పొందినటువంటి వాడు, బ్రహ్మదేవునికి కూడా చాలా ఇష్టమైనటువంటి వాడు. నువ్వు అంత చింతించాల్సిన అవసరం లేదు, ఇప్పుడే బతికిస్తాడు బ్రహ్మదేవుడి అని చెప్పేసి ఆ ఇంద్రుడు బ్రహ్మదేవుని స్తుతించాడు. ఆ లోపల వాళ్ళు దహన సంస్కారం చేస్తున్న చోట ఆవు ఉంటుంది. ఆవు లేగదూడ పాలు తాగుతూ ఉంటే కొన్ని పాలు ఎగిరి చెట్టు కింద పడతాయి. అలాగే ఆ దూడ తాగుతున్నప్పుడు నురుగు పడుతుంది, ఆ నురుగు కూడా దాని మీద పడుతుంది చిక్కిలో. పడగానే బ్రహ్మదేవుడు శక్తిని ఇచ్చేశాడు, ప్రాణం ఇచ్చేశాడు. తిరిగి నాడీ జంగుడు లేసేసాడు అక్కడి నుంచి, దివ్య శరీరంతో బయటకు వచ్చేస్తాడు. ఎవరు? హంస, కొంగ, నాడీ జంగుడు బతికి బయటకు వచ్చింది. రాగానే విరూపాక్షుడికి అమిత ఆనందం అయిపోయింది. హృదయాన్ని కత్తుకొని ప్రవలించుకుని, మిత్రమా నిన్ను నేను మళ్ళీ తిరిగి చూడగలుగుతున్నాను, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి పొంగిపోతూ ఉంటే, మిత్రమా విరూపాక్ష, నాకేం కాలేదు, నేను క్షేమంగానే ఉన్నాను కదా, నువ్వెందుకు చింతిస్తున్నావు? ఈ జీవితం చనిపోయే ముందన్నా ఒకరికన్నా ఉపయోగపడుతుంది, సంతోషపడాల్సిందే కదా. ఎప్పుడైనా ప్రాణం పోయేదే, ఇంకొకరికన్నా ఆహారం అయితే ఎంతకంటే కావాల్సిందే. మట్టిలో కలిసిపోవడం కంటే అదే మేలు కదా, ఉపకారం చేయేది అని అనుకుంటే ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే ఆ ఇంద్రునితో చెబుతాడు ఈ నాడీజంగుడు, ఇంద్రదేవ నీకు నమస్కారం. ఆ గౌతముడు భార్యా పిల్లలు ఉంటారు. బ్రహ్మదేవుడు నా మీద ప్రీతితో ఆ గౌతముని బంధించి ఉంచుకున్నాడు. నువ్వు పోయి చెప్తే విడుస్తాడు, వదిలిపెట్టించు. వారిని ఆశ్రయించి ఎంతోమంది ఉంటారు కుటుంబ సభ్యులు. ధనం తీసుకుని పోయి కుటుంబ సభ్యులతో హాయిగా జీవిస్తారు. ఎవరికైనా తన కుటుంబం బాగుండాలని తాపత్రయంతో ఆ విధంగా చేసి ఉండొచ్చు. తన కుటుంబం బాగుండాలనే ప్రేమతో డబ్బు సంపాదించాను, దారిలో ఆకలి అవుతుంది, లభిస్తుందో లేదో అనే ఉద్దేశం చేత ఆహారం కోసం మనం తీసుకున్నాడు. అతని కుటుంబము అతని మీద ఆధారపడి ఉంటుంది, ఎంతో ఆశ పెట్టుకుని ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. భార్య పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి నేను చెప్పలేకపోతున్నాను ఇంద్రదేవ, ఒక్క మాట చెప్తే వదిలేస్తాడు అని చెప్పేటప్పటికి ఇందుకు చాలా ఆశ్చర్యం వేసింది. నీకు ఇంత హాని కలిగిస్తే నువ్వు మళ్ళీ వాళ్ళని మేలు కొడుతున్నావే అన్నాడు. ఏముంది స్వామి, ఇది ఎట్లంటే అట్లా జరుగుతూ ఉంటుందంతే, పోయి తొందరగా తీసుకురాకండి అని చెప్తే ఇంద్రుడు పోయి అర్థిస్తే బ్రహ్మదేవుడు తన భక్తుడైనటువంటి ఈ కొంగ కోసం అని చెప్పి నాడి జముడి కోసం అని చెప్పేసి గౌతమును వదులుతాడు. వదిలేస్తే గౌతముడు వస్తాడు. రాగానే తలదించుకొని ఆ కొంగ దగ్గర నిలబడితే, ఏమీ చింతించదు, నీకేమీ హాని కలగలేదు, సంతోషంగా నీకు ధనాన్ని తీసుకొని నీ ఇంటికి వెళ్ళి ఇంకా కొంత ధనమును నా మిత్రుడు ఇస్తాడు, అని నీకు చాలా వస్తుందో ఏమో అని చెప్పేసి, మిత్రమా తెలుసో తెలియకో మానవుడు కదా, తప్పులు చేస్తాడు. మానవుడు అన్నారు, మానవుడికి పుట్టినాన్ని తప్పులు చేయడమే, తప్పులు చేస్తేనే మానవుడు అవుతాడు. కాబట్టి అవన్నీ లెక్కించదు, ఇంకొద్ది ధనం దారి ఖర్చులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి ఇంకాస్త ధనము ఇమ్మని మిత్రుడు చెప్తే, ఆ మిత్రుడి మీద అభిమానంతో రా అని చెప్పేసి తీసుకొని పోయేసరికి మళ్ళీ ఇంత ధనం ఇచ్చి దారి ఖర్చులకు వాటి వాటి సంపకుండా కొనుక్కుంటురా అని చెప్పేసి పంపిస్తాడు. వాళ్ళందరికీ నమస్కరించి ఆ గౌతముడు వెనక్కి తిరిగి చూసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. విరూపాక్షుడు మరొకసారి ఈ నాడీ జంతుని కౌగిలించుకొని చిరునవ్వుతో ప్రతిరోజు పొద్దున్నే కలుసుకుందామని చెప్పేసి నా రాజ్యానికి వెళ్తాడు. ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. నాడీ జంతుడు తన మర్రి చెట్టుకొచ్చి చేరుకుంటాడు. ఈ విధంగా ఆ గౌతముని యొక్క మాంసాన్ని కృతజ్ఞుడు కాబట్టి కుక్కలు కూడా తినలేదంట.
ఎక్కడ చూసుకున్నా కానీ కాక రామాయణంలో కూడా కృతజ్ఞుడు వాడు అన్నాడు ఎవరిని సుగ్రీవుణ్ణి రామచంద్రుడు చేసిన మేలును మరిచినటువంటి కృతజ్ఞుడు అని చెప్పేసి అన్నాడు. ఆ సందర్భంలో బ్రహ్మహత్య చేసిన, దొంగతనము చేసిన, శిశుహత్య చేసిన, పంచమహాపాతకాలు చేసిన అది దాంట్లో అది కూడా భాగమే. ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది కానీ కృతజ్ఞత ప్రాయశ్చిత్తమే లేదు అంటారు రామచంద్రుడు. కృతజ్ఞత కాదు, కృతజ్ఞ ఒత్తుఘాకు నావత్తు కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో ఉండేటువంటి వానికి ప్రాయశ్చిత్తమే లేదంట రామచంద్రుడే అంటారు. అందుకే చేసిన మేలుకు ప్రత్యుపకారం చేయలేకపోయినా పర్వాలేదు, తలుసుకుంటూ ఉండడమైనా చేయాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే వాళ్ళు తిరిగి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకూడదు. కనీసం తలుచుకుంటూ ఉండాలట. అయ్యో నాకు ఫలానా మంచి చేశాడు అని తలుచుకోవడం వల్ల నువ్వు కృతజ్ఞునిగా ఉన్నట్లుగా భగవంతుడు తెలుస్తుంది. అలా తలుచుకోకుండా ఇంకా అపకారమే చేస్తున్నావంటే నిన్ను మించినటువంటి పాపాత్ముడు ఇంకా నిష్కృతి లేదంటే వారి పాపానికి అని చెప్పేసి రామాయణంలో రామచంద్రుడు కూడా మాట్లాడతారు ఆ మాట. కాబట్టి ఇక్కడ దుర్యోధనునికి అదే స్థితే, కృతజ్ఞతాభావమే చివరిదాకా మిగిలిపోయింది. దాని యొక్క పాపమే వారికి వినాశనం చేసేసింది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొందరగా వదిలిపెట్టకపోతే మన క్లాసులు ముందుకు పోవు. అజ్ఞానం దగ్గరే 3-4 క్లాసులు అయిపోయినాయి. అనురాగము, అభిమానము, గర్వము, వేగము మరియు మాంద్యం. మాంద్యం అంటే ఏమి? సోమరితనం, ఏమరపాటు, అజాగ్రత్త. ఇవి కూడా అజ్ఞానపు లక్షణాలే. గర్వం అనేది తెలుసు నీకు. వేగం అంటే ఏమి? తొందరపాటు. ఏది ఆలోచన చేయకుండా నెమ్మది నిర్ణయాలు తీసుకొని మాట్లాడేసేది, కొట్లాడుకునేది, ఇవన్నీ చేయకూడదు. ఆలోచన చేయాలి. వేగం అనేది కూడా అజ్ఞానమే చెప్తున్నాడు. తర్వాత దమము గురించి అడుగుతాడు. దమం అంటే ఏమి, దాని యొక్క విస్తృతి ఏమిటి అని చెప్పేసి ధర్మరాజు అడిగితే దాని సమాధానంగా వచ్చేవారం చెప్తానంటే మీరు ఇంటికి పోయి రాకండి అని చెప్పేసి భీష్మ పితామహుడు పంపిస్తాడు ఇంటికి అని తెలియచేస్తూ ఈ 4 మాటలని నన్నరు పలికించినటువంటి ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణ అరవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు, కారణ జన్ములకు, లోక కళ్యాణకారకులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ ఆ దేవాది దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాంతి చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు.